గొప్ప పద్యం రాశావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని, నువ్వు పెట్టకపోయినా నేను పెట్టాలిగా, ఇంకా తిను. ఓం ప్రాణాయి స్వాహ, ఓం అపానాయి స్వాహ, ఓం జ్ఞానాయి స్వాహ అంటుంటే ఆయన లేచి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది అక్కడ అన్నాడు. ఏమి తెలియని వాళ్ళే అడక్కు, సర్వజ్ఞుడి, నీకు తెలియంది ఏం లేదు, ఎంత గొప్ప పద్యం రాశావు. నీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన. నత్తీరుడు నిలదీశాడు, ఏమిటి కవిత్వం అని అడిగాడు. కవితా సమయంబున నొప్పు కాదు, నువ్విప్పగిదిని రచయింపవచ్చునే అని అడిగాడు. సిగ్గు చేకై తిరిగి వచ్చాను అనేటప్పటికి శివుడు అన్నాడు, వాడేవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం, సమస్త విద్యలకు అధినాథుని నేను ఇంత పాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు నత్తీరుడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు. ఒక బ్రాహ్మణుడి వేషం వేస్తున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, రాజుగారి సభలోకి వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు, లేచి నిలబడ్డాడు. నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు, చాలా కోపంతో ఉన్నాడు. ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య పురన్మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు. ఎరా, నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను. ఈ నత్తీరుండు మాత్సర్యంబు పాటించి ఊరక తప్పు పట్టానట. అవతలవాడు పద్యం రాయడం ఏమిటి, నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో. ఏది పద్యంలో తప్పెక్కడుంది చెప్పమనండి. లక్షణమో, ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా? అలంకారమో, అలంకారం తప్ప. పదబంధమో, పదములు బంధం వేయడం తప్పొచ్చిందా? రసమో, రసభంగం అయిందా? చక్కని చెప్పుడా తప్పనం, ఏది తప్పు చెప్పు. రాజు తెల్లబోయి ఈ కూడా చెప్పాడు, ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు గమాలను ఈయనెవరో వచ్చాడు అని. ఆయన వెళ్ళిపోయాడు కదా అర్చకుడు, ఈయనెవరో వచ్చాడు. ఓహో, కవిత్వం రాసిన వాడు ఈయనేమో. శివుడు అన్నాడే, మరి ఈయనేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. ఈలోగా నత్తీరుడు గభాలను లేచాడు, తన పేరు కదా ఎత్తాడు, అందుకని నత్తీరుడు లేచాడు. అన్నాడు, అగజకునైనం తగు ఇలా మగువులకు తగదు మాను మాత్సర్యమింకం గగన ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరియన తగుని. ఏమిటా మాట్లాడేది? కవిత్వం రాశావా, పద్యం రాసి పంపించావా? అగజకున తగు, కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు. ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకలకు సువాసన ఉందేమో. ఇలా మగువులకు తగదు, భూమి మీద ఏ ఆడదాని జుట్టు సువాసనతో ఉండదు. గగన ప్రసూనవాదము, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు? కనబడుతుంది ఎవరికైనా? ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు, మేమెవరం చూడలేదు వాసన. నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం? ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే, మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా? అంగీకరించాం. ఏమిటి తప్ప తప్ప అని 10 మాటలు అడుగుతాయంటే అందరి తప్పే.